నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మంటలు అంటుకున్నాయి. రైతులు పంట వ్యర్థాలను కార్చే క్రమంలో గాలి వీయడంతో వ్యర్థాలతో పాటుగా సబ్స్టేషన్ ఆవరణలోకి చేరి మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్లు ప్రాంతానికి కూడా మంటలు చేరుకోవడంతో విద్యుత్ సిబ్బంది విద్యుత్ను నిలిపివేసి ఫైర్ ఇంజిన్ కోసం ఫోన్ చేశారు. అయినా ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో సిబ్బంది నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ మంటలలో కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక్కడి కరెంట్ గ్రామ సర్పంచ్ గాడిపల్లి మహేందర్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. అన్నారం సబ్స్టేషన్ దాకా రావడం జరిగింది. వచ్చిన సందర్భాల్లో ఆ మంటల తీవ్రత పెరిగిపోయింది. సిబ్బంది అందుబాటులో ఉండి ఇక్కడ కొంచెం మంటలు ఆర్పగలిగారు. ఇంతలో ఫైర్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు, ఏడీ గారు, డి గారు అందుబాటులో ఉండడం వల్ల ఇంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవడం జరిగింది. వాస్తవంగా నేను కూడా ఇంతకుముందే ఇక్కడ వాటర్ పోయాలి, ఇది ఎర్త్ఫీట్లకు వాటర్ పోస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ ట్యాంకర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ వాటర్ని యూజ్ చేసుకున్నందుకు ఇలాంటి ప్రమాదం జరగకుండా పాలక మండలి, డి గారు, ఏఈ గారు, ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖ వారందరూ కూడా అనుకున్న టైంకు అందుబాటులోకి వచ్చి స్పందించి ఇంత పెద్ద ప్రమాదాన్ని సుమారుగా 2 కోట్ల రూపాయల ఉండేటువంటి నష్టాన్ని ఈరోజు మనము త్వరితగతిన ఉన్న అందరు అధికారులు సమన్వయంతో టకాటకా స్పందించి ఇంత పెద్ద ప్రమాదాన్ని కాపాడుకున్నందుకు దీనికి పనిచేసినటువంటి డి గారికి, ఏఈ గారికి, సిబ్బందికి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ వారికి, పోలీస్ సిబ్బందికి, మా వార్డు మెంబర్స్కు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇటువంటి పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కనుక కాలిపోయి ఉంటే పెద్ద ప్రమాదం వస్తే 2 కోట్ల నష్టం జరిగేది. అట్లాంటిది ఊరికి కరెంటు ప్రాబ్లం వచ్చేది. దీన్ని మనం తొందరగా మేలుకొని అందరు కలిసి సమన్వయంతో పనిచేసి ప్రమాదం జరగకుండా చూసుకున్నందుకు నేను అందరినీ అభినందిస్తాను.